మన పాపాలు క్షమించబడతాయి. ఏమి ఇవ్వక్కర్లేదు, ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న చోటునే యేసయ్యా నేను పాపిని అని ఒక్క మాటని హృదయంలో అనుకుంటే యేసుప్రభువు వారు నిన్ను దీవిస్తారు, ప్రతి పాపాన్ని కడుగుతారు. బైబిల్ ఏం చెప్తుంది? యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుంది. పాపం ఏం తీస్తుందంటే ఏదో మన ధన కార్యాలు, మన యజ్ఞాలు, యాగాలు మనం ఎన్ని చేసినా పాపాలు పోవు. కానీ యేసుక్రీస్తు వారి రక్తమే నీ పాపాలు కడుగుతుంది. నా ప్రియ చెల్లి, నా పెద్ద కూతురా, నా తమ్ముడా, నీ కాలు బట్టి బతిమాలుతున్నాను. ఈ లోకం విడిచిపెడితే పై లోకానికి వెళ్ళాలి. యేసు ప్రభువు యుగాలు జీవించాలని ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకే మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మీరు నమ్మండి, యేసు ప్రభువులో మీరు నమ్మితే మన లోకానికి వెళ్తారు. మీ గురించి ప్రార్థన చేసి ముందుకెళ్తాం. రామగలుగుతండి. ఇదిగో మా ప్రియులు యేసు ప్రభు మాటలు చెప్తాం. మీరు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? దేవా, మార్పుని రక్షించడానికి కొరకై లోక రక్షకుడుగా వచ్చారు. ఇదిగో లోక